ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రం ఇతోధికంగా 15,000 కోట్ల రూపాయల సహాయం చేయించాలని మనస్ఫూర్తిగా రాజధాని శాసనసభ్యుడిగా సాగుతుంటా ఉంది. అమరావతి నిర్మాణం గురించి అనేక రకాలుగా మరి అసత్య ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారు, కేంద్రం నుంచి ఏం అడిగారు అని అడిగితే ఎవరికి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. అనేక సార్లు దాదాపు 29 సార్లు పైగా వెళ్ళినట్టు గుర్తు. ఇన్నిసార్లు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారనేది ఎవరికి తెలీదు. అది ఒక చిదంబరం రహస్యం. అందరూ కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకునేవారు. కానీ నేడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు వెళ్ళారు. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 2 సార్లలో ఆయన యొక్క పర్యటన స్పష్టంగా ఉంది. వివిధ మంత్రిత్వ శాఖల్ని, ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటి మీద ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబించి ఆయన అందరినీ కలిసి వచ్చారు. అంతేకాదు ఇటీవల ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను కూడా సమావేశపరిచి తమ మంత్రివర్గానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కేంద్రంలో ఏమి దానికి మహోజ్వలమైన ఉన్నత భవిష్యత్తు రాబోతోంది. దీంతో పాటు ఇంకా అనేక రంగాల్లో అవసరమైన మేరకు సహాయం అందిస్తామని చెప్పిన సంగతిని ప్రత్యేకంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో అంశం, శాసనసభ ప్రారంభమే నాడు నేడు సంబంధించిన అంశం మీద ప్రారంభమైంది. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్టు ఆయన ఏదో విద్యా వ్యవస్థని సరిచేస్తానని చెప్తే చివరికి విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ తగ్గిపోయిన పరిస్థితి. నాసి రకం పనులు, అవసరం లేని పనులు, రంగులు వేసుకోవటం, సప్లై అంతా కూడా ఏదైతే అవసరమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాలన్నీ సెంట్రలైజ్ చేయటం, ఎక్కడికక్కడ పేరెంట్స్ కమిటీ ముసుగులో వైసీపీ నాయకత్వం అటు ఉపాధ్యాయులను వేధించి ఇటు నాయకత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దోపిడీకి ఒక కేంద్రంగా మారిపోయిన పరిస్థితిని ఈరోజు శాసనసభలో ఎత్తి చూపడం జరిగింది. అంతేకాదు దాదాపు ఇది టోటల్గా 15,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యే కార్యక్రమం. 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టారు. ఈ 9,000 కోట్ల రూపాయల్లో చాలా అవినీతి జరిగిందనేది మేము కేటగారికల్గా మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో ఏ రకమైన ఎంక్వైరీనైనా డిమాండ్ చేశాం. ఖచ్చితంగా విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామంటే కూడా చాలా శుభ పరిణామం అని మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల పేరు మీద దోపిడీకి మార్గాలన్నీ ఎక్కారు. ఆ దోపిడీ మార్గాలన్నింటినీ కూడా కనిపెట్టాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వం మీద ఉంది. దురదృష్టకరం ఏంటంటే నాడు చేసిన అవినీతికి నేటి ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 2-3 అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, విద్యా వ్యవస్థను సమగ్రంగా సమూలంగా సంస్కరించాలని నేను ప్రత్యేకంగా శాసనసభలో మొట్టమొదటిసారి ఈ సభ మొట్టమొదటి సమావేశంలో మొదటి ప్రశ్నగా వేసిన దానికి లోకేష్ గారు స్పందించి ఎంక్వైరీ చేస్తానంటే కూడా చాలా శుభపరిణామని తెలియజేస్తుంది. ప్రశ్నకు సమాధానం ఏంటంటే 1,00,000 కోట్లు దీనికి అవసరం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అసత్య ప్రచారం. ఎందుకంటే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ డెవలప్ అయ్యే సిటీ. ఇది ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అభివృద్ధి చెందిన కొద్దీ ఈ ల్యాండ్ బ్యాంక్ వాల్యూ వస్తుంది. రాజధాని రైతులు దాదాపు 33,500 ఎకరాలు త్యాగం చేసి భూమిని ఇచ్చారు. ఈ భూమి ఈ ప్రాంత అభివృద్ధితో పాటు భూమి అభివృద్ధి, భూమి వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా
ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం, ఈ రోజున్న లెక్కల ప్రకారం అమరావతి ప్రాంతం రైతులు చేసిన త్యాగం 2 లక్షల కోట్ల రూపాయల విలువ. ఇది ఇంకా పెరిగేది కానీ తరిగేది కాదు.